ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనేది చాలా అవసరం. కాకపోతే ఆ డబ్బుని హ్యాండిల్ చేయడం చేతకాక చాలా మంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఫార్ములాను గనక మీరు పాటిస్తే జీవితంలో డబ్బుకి మీరు ఇబ్బంది పడరు. ఎందుకంటే నేను చెప్పబోయే ఫార్ములా అనేది ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫాలో చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ప్రపంచంలో మన జీవితంలో మనకి ముఖ్యమైనవి రెండు ఉంటాయి. ఒకటి డబ్బు, రెండు సమయం. ఈ రెండింటిని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మాత్రం మీ జీవితంలో మీరు ఆరోగ్యం విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ సమస్యలు అనే వాటిని అయితే మీరు చూడరు. అంటే అసలు ఆ విషయంలో సమస్యలే రావు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు, ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు. అలా సంపాదించిన డబ్బులో 20 అంటే కనీసం 20% మీరు సేవ్ చేయగలిగితే మీ భవిష్యత్తులో మీకు రాబోయే సమస్యలని ఈ 20% డబ్బుతో మీరు ఎదుర్కోవచ్చు. ఒకవేళ సమస్యలు రాలేదనుకోండి, మీరు ఆర్థికంగా కొంచెం ఎదుగుతారు. కాబట్టి మీరు సంపాదించే డబ్బులో 20% మాత్రం ఖచ్చితంగా మీరు సేవింగ్స్ లో వేయాలి. ఇక రెండోది ఏంటంటే, పెట్టుబడిలో మీరు స్మార్ట్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే వస్తువులకి ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు. మీకు అవసరం లేనివి ఈ సమాజంలో షో చేయడానికి చాలా వస్తువుల మీద మీరు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వాటిని ఫస్ట్ మీరు కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత ఏ వస్తువు మీద డబ్బు పెడితే మనకి ఇది ఫ్యూచర్ లో డబ్బు ఇంకా రెట్టింపు వస్తుందో చూసుకోవాలి. అది ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే మనం ల్యాండ్ కొనడానికి అంత డబ్బులు ఎలాగ ఉంటాయి అనుకుంటే బంగారం అవ్వచ్చు. బంగారం కూడా మేము ఒకేసారి కొనలేము అనుకుంటే గ్రామ్ బంగారం బిస్కెట్లు కూడా వచ్చాయి. వాటిని మీరు పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత ఇంకొంచెం బిస్కెట్లు ఎక్కువైపోయిన తర్వాత వాటన్నిటిని కలిపి అమ్మితే మాత్రం మీకు డబ్బులు భయంకరంగా వస్తాయి. నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈ వస్తువు నాకు ఎంత వరకు ఉపయోగపడుతుంది, ఒక 6 నెలల్లో పాడైపోతుందా, సంవత్సరంలో పాడైపోతుందా, లేకపోతే ఇప్పుడు నేను రూపాయి పెట్టి కొంటే కొన్ని సంవత్సరాల తర్వాత 2 రూపాయలు అవుతుందా లేదని చెప్పేసి ఆలోచించి కొనండి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, మీరనే వాళ్ళు స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్ అంటే ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగంలో డబ్బులు సంపాదిస్తున్నారు. కాకపోతే ఇంకొక స్కిల్, కొత్త విషయాన్ని గనక మీరు నేర్చుకుంటే, ఉదాహరణకి వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న విషయాల మీద అవగాహన పెంచుకోవడం అవ్వచ్చు. అలా పెంచుకోవడం వల్ల మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేయడం మొదలు పెడతారు. దాంట్లో కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అంతే, అంతకు మించి ఏం లేదు. సో మీరు సంపాదించే దాంట్లో 20% దాచిపెట్టండి. మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇలాంటి ఆసక్తికరమైన షార్ట్ వీడియోస్ కనుక మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.